ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మిత్రులారా, నిన్న నుంచి మనం మహాభారతాన్ని మొదలుపెట్టుకున్నాం. నిన్న మొదటి ఎపిసోడ్ పూర్తి చేసుకున్నాం కృష్ణుడి యొక్క అనుగ్రహంతో. నిన్న మనం చెప్పుకున్నటువంటి కథా విశేషాన్ని ఒక్కసారి స్పృశించుకొని ముందుకు వెళదాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి కథలో సర్పయాగం చెప్పుకున్నాం, పరీక్షిత్తు యొక్క కథ చెప్పుకున్నాం, సర్పయాగం ఎలా ఆగిపోయిందో చెప్పుకున్నాం. ఆ సందర్భంగా కద్రువ తన సొంత పుత్రులకి జనమేజయుడి యాగంలో పడి చనిపోమని ఎందుకు శాపం పెట్టింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంగా గరుత్మంతుడు జన్మించటం, తన తల్లికి దాస్య విముక్తి కలిగించటం, ఆ కథ చెప్పుకుంటున్నాం. ఆ సందర్భంగా అమృతాన్ని తేవడాని కోసం వెళ్ళే సందర్భంలో గరుత్మంతుడు తల్లి చెప్పిన ఆహారం తిన్నాడు, పూర్తి కాలేదు ఆకలి. తండ్రి చెప్పినటువంటి ఆహారం కూడా తీసుకున్నాడు, గజకచ్చపాలని. మంచి శక్తితోటి ఉత్సాహంతో బయలుదేరుతున్నాడు. ఈరోజు ఈ కథాక్రమాన్ని 2వ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. గరుత్మంతుడు తీవ్రమైనటువంటి వేగంతో ఎగురుతూ ఉన్నాడు ఆకాశంలో. ఎంతోసేపు పట్టలేదు ఆయనకి. కేవలం ఒక ముహూర్త కాలంలోనే దేవలోకానికి చేరుకున్నాడు. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఆయన గమన వేగానికి ఆకాశంలో మేఘాలు చెల్లాచెదరైపోతూ ఉన్నాయి. మేఘం ఒకదానికొకటి రాసుకొని అగ్ని జ్వాలలు పుడుతూ ఉన్నాయి. ఉల్కాపాతం జరుగుతోంది. సిద్ధులు, సాధ్యలు, వసులు, మరుద్గణాలు అలజడి పడిపోతున్నారు. దేవతల యొక్క కిరీటాలు దుమ్ముతోటి ధూళితోటి నిండిపోతూ ఉన్నాయి. ఇవన్నిటినీ ఉత్పాతములు అంటారు. అవన్నీ చూసి దేవేంద్రుడు భయకంపితుడైపోయినాడు. అరేరే, మన దేవలోకానికి ఏదో ఒక ఉత్పాతం జరగబోతోంది అనుకొని వెంటనే గురువైనటువంటి బృహస్పతుల వారిని ఆశ్రయించాడు. ఆపద సంభవిస్తే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ ఆపద నుంచి బయటపడచ్చు. అందుకని బృహస్పతుల వారి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు. వెంటనే శిష్యుడి యొక్క మనస్సులో ఉండే ఆందోళన గమనించాడు శిష్యుడు. గురువుగారు, నాయనా దేవేంద్ర, అమృతాన్ని అపహరించడానికి గరుత్మంతుడు వస్తున్నాడు. వినతాసుతుడు, వైనతేయుడు, కాశ్యపుడు, ఆ మహాత్ముడు సర్వశక్తి సంపన్నుడు. నీవు గతంలో వాలకీల్య మహర్షుల వల్ల శాపం పొందావు, వాళ్ళని పరిహసించావు, దాని ఫలితం ఇది అన్నాడు. చూశారా, మహాత్ములకి ఎప్పుడైనా సరే అపహాస్యం చేసిన, వాళ్ళని ఎగతాళి చేసిన ఆపదలు చుట్టుముడతాయని మనకిక్కడ దేవేంద్రుడు అంతటి వాడికి తప్పలా అని చెప్పి, నాయనా దేవేంద్ర, తక్షణం అమృత భాండానికి రక్షణ కల్పించు, వెంటనే దేవతలందరినీ పిలిపించు, అష్టదిక్పాలకుల్ని పిలిపించు, వాళ్ళందరికీ అప్రమత్తం చేయి, అమృతానికి రక్షణ కల్పించు అన్నాడు. అనగానే వెంటనే దేవతా సైన్యాన్ని పిలిపించాడు, అష్టదిక్పాలకుల్ని పిలిపించాడు ఇంద్రుడు. వాళ్ళందరికీ అమృత భాండాన్ని రక్షించే పని ఒప్పచెప్పాడు. వెంటనే దేవతలందరూ శూలములు, పరిఘములు, పట్టిసములు, ధనుర్బాణాలు, అన్ని కూడా ఆయుధాలు ధరించి, గదలు ధరించి అప్రమత్తంగా ఉన్నారు అమృత భాండానికి రక్షణగా అని
ఈ కథ చెబుతూ ఉంటే సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులు అడుగుతున్నారు, ఓ సూత మహర్షి, దేవేంద్రుడి మీద వాలకిల్య మహర్షులకి ఎందుకని కోపం వచ్చింది, వారి యొక్క ఆగ్రహం ఏ విధంగా శాపంగా మారింది అని మాకు చెప్పి ఈ అమృతోపహరణం అనేటువంటి కథని కొనసాగించండి అని అడిగారు. అప్పుడు సూతుడు, ఓ శౌనకాది మహర్షులారా, కశ్యప ప్రజాపతి పుత్ర సంతానం కోసం ఒక యాగాన్ని చేయటానికి మొదలుపెట్టాడు. దేవేంద్రుడు కూడా ఆయన యొక్క పుత్రుడే. అంటే కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. వీళ్ళంతా దక్ష ప్రజాపతి యొక్క పుత్రికలు. వాళ్ళల్లో దితి, అదితి అనేటువంటి వాళ్ళు ఇద్దరు ప్రముఖమైనటువంటి వాళ్ళు. అదితి అనే ఆమెకి ఆదిత్యులంతా పుట్టారు. అంటే సూర్య భగవానుడు సంబంధించినటువంటి వాళ్ళు, దేవతలంతా పుట్టారు. వాళ్ళని ఆదిత్యులు అంటారు. వాళ్ళల్లో దేవేంద్రుడు అగ్రగణ్యుడు అనమాట. సరే, ఎప్పుడైతే కశ్యప ప్రజాపతి యజ్ఞం చేయటానికి మొదలుపెట్టాడో సర్వదేవతలు, గంధర్వులు అందరూ కూడా వచ్చారు అక్కడికి సహాయానికి. అప్పుడు సమిధలు తెచ్చే పని దేవతలకి, వాలకిల్యులకి అప్పగించారు. ఈ వాలకిల్యులు అంటే అంగుష్ట మాత్ర దేహులు. వాళ్ళు మన బొటన వేలు ఎంత ఉంటుందో అంతే ఉంటారు వాళ్ళు. దేవేంద్రుడు పెద్ద పెద్ద సమిధలు మోపులు తెస్తున్నాడు. ఎందుకని? మంచి బలవంతుడు కాబట్టి. కానీ అంగుష్ట మాత్ర దేహులైనటువంటి వాలకిల్యులు మాత్రం చిన్న చిన్న పుల్లలు తెస్తున్నారు. వాళ్ళని చూసి పరిహాసం చేశాడు. ఏమయ్యా, ఇంత చిన్న పుల్లలు తేకపోతే ఏం పోయింది అన్నాడు. వాళ్ళు ఇంద్రుడి యొక్క అహంకారానికి కోపం వచ్చింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు శాపం పెట్టారు. ఏమన్నారో తెలుసా? మహాపరాక్రమ సంపన్నుడు, తేజ సంపన్నుడు అయినటువంటి వాడు వినతాదేవికి జన్మించి అద్భుతమైన పరాక్రమంతో నీ మదం కూడా అణుస్తాడు అని శాపం పెట్టారు. చూసారా? అటువంటి వ్రత ప్రభావం వల్ల పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు. వినతాదేవి పుత్రుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు. ఆ మాట విన్నాడు కశ్యపుడు, వాలకిల్యులు చెప్పిన మాట. నాయనా వాలకిల్య మహర్షులారా, చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారం ఇంద్రుడు 3 లోకాలకి అధిపతిగా ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క మాటకి వ్యతిరేక్తంగా మీరు మరొక ఇంద్రుడిని సృష్టించడం అనేది ఉచితం కాదు. అంటే ఇంద్రుడి కంటే బలవంతుడు పుడతాడు అంటున్నారు కదా, మరి బ్రహ్మదేవుడి యొక్క మాట పోతుంది కదా మీరు శాపవాక్కు విడిచిపెట్టడం ఈ విధంగా చేయటం వల్ల. అందువల్ల నేను సంకల్పించినటువంటి యజ్ఞంలో పుట్టేటటువంటి బాలుడు పక్షీంద్రుడవుతాడు అన్నాడు. చూసారా? అంటే పక్షులకి ఇంద్రుడు, అంటే పక్షులకి రాజు, ఖగరాజు. అయితే మీ మాట ప్రకారం దేవేంద్రుడి యొక్క అహంకారాన్ని అణగొట్టగలుగుతాడు అనగానే వాళ్ళు శాంతించారు. అంటే ఒక ఇంద్రుణ్ణి బ్రహ్మదేవుడు పెట్టినప్పుడు మరొక ఇంద్రుణ్ణి పెడితే ఆ ఇంద్రుడి యొక్క పదవి పోతుంది, బ్రహ్మదేవుడి యొక్క మాట పొల్లిపోతుంది. అది చతుర్ముఖ బ్రహ్మకు అవమానం కదా. అందుకని ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతి ఈ విధంగా వాలకిల్యులని అర్థించి ఆ శాపాన్ని మార్పించి పక్షీంద్రుడిగా మార్పించాడు. అంటే మరొక ఇంద్రుడు లేకుండా పక్షులకు ఇంద్రుడిగా చేశాడు. అదయ్యా ఆ వాలకిల్లు యొక్క కథ అని చెప్పి సూత మహర్షి చెప్పాడు. సరే, గరుత్మంతుడు అమృత భాండాన్ని అపహరించడానికి దేవలోకంలో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడుందా అని అమృత భాండం. ఆ మహాత్ముడి యొక్క రెక్కల విసురులో పుట్టినటువంటి గాలికి అక్కడున్నటువంటి మహావృక్షాలు సైతం ఊగిసలాడుతూ ఉన్నాయి. అక్కడ రక్షణ కార్యం నిర్వహించే వాళ్ళందరి గుండెలు కూడా గుబగుబలాడినాయి. గాలికి రేగింది దుమ్ము. ఆ దుమ్ము వల్ల అందరి కళ్ళు మూసుకుపోయినాయి. అసలు మామూలుగానే కళ్ళు ముయ్యాల్సిన పని లేదు దేవతలకి, వాళ్ళు అనిమిషులు. నిమిషం అంటే కంటి రెప్ప కొట్టడం.
అనిమిషులు. అయినా కూడా గరుత్మంతుడి యొక్క రెక్కల వేగానికి రేగినటువంటి గాలి వల్ల పుట్టినటువంటి దుమ్ముకి వాళ్ళంతా కళ్ళు మూసుకున్నారు. అయినా కూడా కాసేపటికి కళ్ళు తెరిచి శక్తిని కూడగట్టుకొని ఆ దేవతలందరూ తిరగబడ్డారు గరుత్మంతుడి మీద. గరుత్మంతుడు తన యొక్క వాడి గోళ్లతోటి, బలమైనటువంటి ముక్కుతోటి వాళ్ళ యొక్క దేహాలని రక్తసిక్తం చేశాడు. చీల్చి చెండాడుతున్నాడు. అందరినీ జయించాడు. అమృత భాండాన్ని చేరుకుంటున్నాడు పక్షీంద్రుడు గరుత్మంతుడు. అప్పుడు ఆ కలశం చుట్టూ భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు చెలరేగినాయి. తక్షణం తన నోట్లో నుండి అనేక నదీ జలాలు నింపుకొని వచ్చి ఆ అగ్ని జ్వాలలని చల్లార్చాడు. వెంటనే అక్కడ కత్తులన్నీ తిరుగుతూ ఉన్నాయి. సూక్ష్మరూపం ధరించాడు స్వామి. అమృత కలశాన్ని సమీపించాడు. దాని చుట్టూ మరొక చక్రం పదునైనటువంటి కత్తులతో తిరుగుతూ ఉన్నది. ఒక కత్తుల బోను తప్పించుకున్నాడు, రెండో కత్తుల బోను తిరుగుతోంది. ఏ వస్తువు దాన్ని సమీపించినా చిన్నాభిన్నం కావాల్సిందే. అప్పుడు స్వామి గరుత్మంతుడు అత్యల్ప సూక్ష్మ రూపంతో ఆ చక్రపు రంధ్రంలో నుంచి ఆ అమృత భాండానికి సమీపంగా వెళ్ళాడు. అక్కడ మరొక ఆటంకం ఎదురైంది స్వామివారికి. 2 మహాసర్పాలు రక్షిస్తున్నాయి. అక్కడ భయంకరంగా బుసలు కొడుతున్నాయి. వాటి యొక్క కోరలలో నుంచి విషజ్వాలలు ఎగరేగుతూ ఉన్నాయి. వాటి కళ్ళు మాణిక్యాల్లాగా వెలిగిపోతూ ఉన్నాయి. వాటి యొక్క నేత్ర గోళాలలోకి దుమ్ము కొట్టాడు స్వామి. అంతే, అవి 2 కళ్ళు మూసుకున్నాయి. వెంటనే స్వామి తన యొక్క గోళ్లతో వాటిని చీల్చి చెండాడి ఆ చక్రాన్ని తుక్కు చేసి అమృత కలశం తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. అది చూశాడు మహావిష్ణువు. సంతోషంగా ఎదురొచ్చాడు. నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. ఎందుకన్నాడో తెలిసే ఈ మాట? వాస్తవానికి అమృతం గనక తాగితే మృత్యు ఉండదు. అటువంటి మృత్యువుని తప్పించేటటువంటి అమృత భాండం తనకి దొరికినా కూడా ఆ అమృతాన్ని త్రాగాలి అనేటువంటి ఒకానొక లౌల్యానికి గురికాల. లౌల్యం అంటే ఏంటి? ఆశ. ఒక్క చుక్క ముట్టుకోల ఆ అమృతం. అది చూసి మెచ్చుకున్నాడు విష్ణుమూర్తి. వరం కోరుకోమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు నమస్కరించి, స్వామి, నన్ను మీ యొక్క ధ్వజం మీద ఒక లాంఛనంగా స్వీకరించండి అని మొదటి వరం కోరాడు. లాంఛనం అంటే గుర్తు. అందుకనే స్వామి యొక్క రథానికి ఒక ధ్వజం ఉంటుంది. ఆ ధ్వజం మీద, గుడ్డ మీద గరుత్మంతుడి యొక్క బొమ్మ ఉంటుంది. అలాగే స్వామి, ఈ అమృతాన్ని ఆస్వాదించకుండానే నాకు అజరామరత్వం ప్రసాదించండి అని 2వ వరం కోరాడు. 2 వరాలు కోరాడు, ఇచ్చాడు. వెంటనే స్వామి అనుగ్రహించి, ఓ గరుత్మంతా, ఇవాల్టి నుంచి నా యొక్క వాహనంగా నువ్వే ఉండాలి అన్నాడు స్వామి. 3వ వరం అడగకుండానే ఇచ్చాడు. 2 వరాలు తాను కోరుకున్నాడు. 3వ వరాన్ని స్వామి అనుగ్రహించాడు. పరమానందంతో అంగీకరించాడు గరుత్మంతుడు. ఇంతకంటే నాకు ఏ భాగ్యం ఉంటుంది స్వామి అని. అప్పటికి దేవేంద్రుడు అక్కడికి వచ్చాడు. విష్ణుమూర్తి వెళ్ళిపోయినాడు. వజ్రాయుధం ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం సామాన్యమైనది కాదు. మహా తపసంపన్నుడైనటువంటి దధీచి అనేటువంటి మహర్షి తన దేహాన్ని త్యాగం చేసి ఆయన వెన్నెముకను ఇచ్చినటువంటి తో తయారు చేసేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. ఎంతోమందిని చంపింది ఆ వజ్రాయుధం. దానికి 100 అంచులు ఉంటాయి. కానీ ఆ వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే మహర్షిని దృష్టిలో పెట్టుకొని దాన్ని కించపరచడం ఇష్టం లేక తన రెక్కలలో ఒక చిన్న ఈకను విడిచిపెట్టాడు. చూసారా గరుత్మంతుడి యొక్క వినయం ఎంతుందో? బలం ఉన్నవాడికి వినయం ఉండదు, కానీ స్వామికి వినయం ఉంది, వివేకం ఉంది, 2 ఉన్నాయి. అది చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆహా, అప్రతిహతంగా ఎవరినైనా సంహరించేటటువంటి నా వజ్రాయుధం ఈనాడు మొక్కబోయింది. ఓ గరుత్మంతా, నీ శక్తి నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది.
నాతో సఖ్యంగా ఉండవయ్యా అన్నాడు. స్నేహం చేయమని అడిగాడండి. ఇప్పుడు నువ్వు ఈ అమృత కలశాన్ని తీసుకువెళ్ళి ఆ సర్పాలకు గనక అర్పించావా, ఇది స్వీకరించినటువంటి ఆ సర్పాలు లోకకంటకులవుతాయి, వాటికి మరణం ఉండదు. కాబట్టి వాటికి ఇవ్వద్దు అన్నాడు. కానీ గరుత్మంతుడు అంటున్నాడు, దేవేంద్ర, ఇది నేనేదో తాగటానికి అనుభవించడానికి తీసుకువెళ్ళటం లేదు. మా తల్లిగారి యొక్క దాస్య శృంఖలాలని త్రెంచటం కోసం ఈ అమృత భాండాన్ని తీసుకువెళుతున్నాను. నేను మా పినతల్లి అయినటువంటి ఆ కదురువకి వాగ్దానం చేశాను, అమృత భాండం తెచ్చిస్తే మా తల్లి యొక్క దాస్యాన్ని పోగొడతానంది. అందుకని ఇది వాళ్ళకి ఇవ్వక తప్పదు. నేను వాళ్ళ దగ్గర ఉంచుతాను, తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వగానే నా పని పూర్తవుతుంది, నా వాగ్దానం పూర్తవుతుంది. వెంటనే నువ్వు మరుక్షణంలో ఈ అమృత భాండాన్ని అపహరించుకొని వెళ్ళిపో అని ఒక సలహా చెప్పాడు. ఇంద్రుడు సంతోషంగా అంగీకరించాడు. అప్పుడు దీనికి ప్రతిగా ఒక వరం ఇస్తాను అంటున్నాడు. ఏమడిగాడో తెలుసా? గరుత్మంతుడు తలుచుకుంటే తానే సర్పాలను తినగలడు, కానీ 3 లోకాలకి ప్రభువు కదా ఇంద్రుడు. అందుకని ఇంద్రుడి యొక్క అనుమతి అడిగాడు. నాగజాతిని నాకు ఆహారంగా అనుగ్రహించండి అని కోరుకున్నాడు. సరే, ఆ విధంగానే ఇంద్రుడు వరం ఇచ్చాడు. గరుత్మంతుడు అమృత భాండం తీసుకొని నాగుల దగ్గరికి తీసుకొచ్చాడు. వాడ తల్లిని పిలిచాడు. అమ్మా, ఇదిగో నీకు ఇచ్చిన మాట ప్రకారం అమృత భాండాన్ని తెచ్చాను. ఇదిగో ఈ అమృత భాండాన్ని పవిత్రమైనటువంటి దర్భల మీద పెడుతున్నాను, కింద పెట్టకూడదు అది అని దర్భలు భరిపించి ఆ దర్భల మీద పెట్టాడు. వాళ్ళ సోదరుల వైపు తిరిగి, ఓ సోదరులారా, మీరు పవిత్రంగా స్నానం చేసి రావాలి, ఆ తరువాత ఈ అమృతాన్ని తాగండి అని చెప్పాడు. వాళ్ళు సంతోషపడ్డారు. అమ్మా కద్రువా, ఇక మా అమ్మగారి దాస్యం తీరినట్టే కదా, నీ మాట ప్రకారం, నువ్వు కోరిన ప్రకారం అమృత భాండాన్ని తెచ్చి నీకు ఇచ్చాను అని చెప్పి వాళ్ళ అమ్మని తన వీపు మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి. వీళ్ళు స్నానాలకు వెళ్ళారు. ఈ సర్పాలు దీన్ని అదునుగా భావించి వెంటనే ఇంద్రుడు సూక్ష్మ రూపంలో వచ్చి అమృత భాండాన్ని కాస్త ఎగరేసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన ఈ సర్పాలు స్నానం చేసి దర్భల మీద పెట్టినటువంటి అమృత భాండం కనపడలా. వెంటనే విచారంతో ఆ దర్భలని నాలుకలతో నాకినాయి. అంతే, వాటి యొక్క నాలుక 2గా చీలిపోయినాయి. అప్పటి నుంచి పాములని ద్విజిహ్వులు అంటారు. జిహ్వా అంటే నాలుక, 2 నాలుకలు కలిగినటువంటి ప్రాణులైనవి. ఇదయ్యా ఆ కథ అని సూత పౌరాణికుడు శౌనకాది ఋషులందరికీ చెబుతున్నాడు. ఈ విధంగా తల్లికి ఆగ్రహం కలిగించినటువంటి కారణం వల్ల సర్పజాతికి ఆ కద్రువ శాపం పెట్టింది. కానీ విధి నిర్ణయానుసారం జనమేజయ మహారాజు సర్పయాగం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అక్కడికి ఎందరెందరో వేదవేత్తలు వచ్చారు, మునులు వచ్చారు, పురాణ వ్యాఖ్యాతలు వచ్చారు, వ్యాసుడు వచ్చాడు, వ్యాస శిష్యుడైనటువంటి వైశంపాయనుడు వచ్చాడు, ఆస్తికుడు వచ్చి యజ్ఞాన్ని ఆపించాడు. అప్పుడు జనమేజయ మహారాజు వ్యాసుల వారికి నమస్కరించి, ఓ వ్యాస మహర్షి, మా యొక్క ముత్తాతలైనటువంటి కురుపాండవుల యొక్క చరిత్ర అంతా నేను వినాలి అనుకుంటున్నాను. మీరు 1,00,000 శ్లోకాలతోటి రచించారు కదా ఆ గ్రంథాన్ని నాకు సవిస్తరంగా మీరు చెప్పండి అంటే, నాయనా, ఈ గ్రంథం చెప్పడానికి నా శిష్యుడైనటువంటి వైశంపాయనుణ్ణి నీ దగ్గర ఉంచుతున్నాను అని ఆ వైశంపాయనుణ్ణి ఆదేశించాడు వ్యాస మహర్షి. అప్పుడు ఆ వైశంపాయన మహర్షి ఈ శ్లోకం చదివాడు. గురువుగారిని తలుచుకోకుండా చెప్పకూడదు. నారాయణం నమస్కృత్య
నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నేను ప్రతిరోజు ఈ శ్లోకం చదివే ఏ పురాణమైనా చెబుతాను. ఎందుకని? వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టమే ఈ సర్వ వాంగ్మయం. వ్యాస మహర్షి యొక్క స్తోత్రం చెయ్యకుండా ఎవ్వరు కూడా పురాణాలు చెప్పకూడదు. అది నియమం. ఎందుకని? గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి వాక్ పటిమ వస్తుంది, వాక్ శుద్ధి కూడా వస్తుంది. ఈ విధంగా నరనారాయణులకి, సరస్వతీదేవికి, బాదరాయణుడైనటువంటి వ్యాస మహర్షికి అభివాదం చేసి మహాభారత ప్రవచనానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు వైశంపాయన మహర్షి. ఓ జనమేజయ మహారాజా, సమస్త జగత్తుకి ఆరాధ్యుడు, గొప్ప తేజసంపన్నులు అయినటువంటి మా గురుపూజ్యులు కృష్ణద్వైపాయన వ్యాస మహర్షి 1,00,000 శ్లోకాలతో, 18 ప్రధాన పర్వాలతో, 100 ఉపపర్వాలతో సర్వజనులు శ్రవణ యోగ్యంగా ఉండేటట్టుగా వేదధర్మం అంతా కూడా ఇందులో నిక్షేపించాడు అన్నాడు. అంటే 5వ వేదము అన్నారు మహాభారతాన్ని. వేదాలు సామాన్య మానవులకు అర్థం కావు. అందుకని ఆ 4 వేదాలలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సారాన్ని 1,00,000 శ్లోకాలతోటి మహాభారత గ్రంథంలో నిక్షేపించి మానవులందరూ కలియుగంలో తరించడం కోసం మనకు అందించారు వ్యాసుల వారు. అందుకనే పంచమ వేదం అని పిలుస్తాం. ఇందులో కురుపాండవుల యొక్క రాజవంశ గాథలే కాకుండా అలనాటి సర్వ రాజవంశాల చరిత్ర ఈ అద్భుతమైన మహా ఇతిహాసంలో అందించారు వ్యాసుల వారు. అంతేకాదు, పురుషార్థాలు 4 ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. వాటి యొక్క చర్చ విస్తారంగా ఉంటుంది ఈ గ్రంథంలో. అలాగే మంత్రశాస్త్రం ఉంది. నదులు సముద్రాలతో సర్వతీర్థ క్షేత్రాల యొక్క వివరణ కూడా ఈ మహాభారతంలో ఉంది. అవన్నీ అరణ్య పర్వంలో ఉంటాయి. అలాగే చతురంగ బలాలతోటి వ్యూహ నిర్మాణం విశేషాలన్నీ కూడా యుద్ధ పర్వాల్లో చెప్పారు. 6 పర్వాలు ఉన్నాయి మొత్తం. యుద్ధ షట్కం అంటారు వాటిని. అలాగే సాహిత్యంలో కనిపించేటటువంటి గొప్ప వాక్య నిర్మాణం, శైలీ భేదం, కథలో వచ్చేటటువంటి ఉపకథలు, ఈ విధంగా అల్లుకుంటూ పోయేటటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం, ఉత్కంఠను రేకెత్తించేటటువంటి కథన కౌశలం అన్నీ కూడా ఈ మహాభారతంలో ఉన్నాయి. ఇంతెందుకు జనమేజయ మహారాజా, ఇందులో లేనిది ఎక్కడా లేదు. అంటే మహాభారతంలో లేనిది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో అన్ని విషయాలు తరచి చూస్తే ఈ మహాభారతంలోనే దొరుకుతాయి. అంటే ఇందులో ఏ విషయం ఉన్నదో అదే లోకంలో ఉన్నది. అందుకనే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యం శ్లోకం చెప్పాడు. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తెలుగు మాటలు ఏదైతే ఉన్నాయో అది సంస్కృత శ్లోకం. అంటే లోకంలో ఉన్నదే మహాభారతంలో ఉంది, మహాభారతంలో ఏదుందో అదే లోకంలో ఉన్నది అని చెప్పి అద్భుతమైనటువంటి విషయాన్ని మహాభారతంలో ఏమున్నాయో చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, సముద్రం రత్నాలకి నిలయం. అట్లాగే మహాభారతం కూడా సర్వగాథలకి నీతులకి కేంద్రం. అటువంటి మహాభారతం వినినటువంటి వాళ్ళకి పుణ్యం వస్తుంది, చివరికి మోక్షాన్ని కూడా ఇస్తుంది అంటూ ఇక కథా ప్రారంభాన్ని చేస్తూ ఉన్నాడు ఇక్కడి నుంచి. దీంట్లో ఈ కథా ప్రారంభంలో మొట్టమొదట వసు చరిత్ర చెప్తున్నాడు. వసువు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజు యొక్క చరిత్రతోటి మనకి ప్రారంభం చేస్తున్నాడు వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షి. ఓ జనమేజయ మహారాజా, పూర్వం చేది దేశాన్ని ఉపరిచరుడు అనేటువంటి ఒక వసువు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముడు తపోనిష్ఠాగరిష్ఠుడు, ధర్మచింతనాపరుడు, ఇంద్రుడి యొక్క తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సుతోటి ఆ చేది దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ చేది దేశ ప్రజలందరూ కూడా సాధు పుంగవులలాగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకని? రాజు సాధుత్వంతో ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు. యథా రాజా తథా ప్రజ. ప్రజలందరూ కూడా సత్యసంధులై జీవించేవాళ్ళు, దీనుల మీద అపారమైనటువంటి ప్రేమను ప్రదర్శించేవాళ్ళు, పశువులను కూడా ప్రేమతో పోషించేవాళ్ళు. చాలామంది పశువులను నిర్లక్ష్యం చేస్తారు. అందుకనే మనకి సంక్రాంతి లాంటి పండగలు ఎందుకు వచ్చినాయి? పశువుల పండగ, కనుమ పండగ అని ఇదే కారణం. అలాగే ధన వ్యామోహం అనేది వాళ్ళల్లో కాగడా పెట్టి వెతికినా కూడా కనపడేది కాదు. అంటే ఏ ఒక్కడికి కూడా ధనం పట్ల వ్యామోహం లేదు. ఆ ఉపరిచర యొక్క వసువు యొక్క తపస్సుకి సంతోషించి దేవేంద్రుడు అతన్ని అపారంగా అనుగ్రహించాడు. 3 లోకాలలో యథేచ్ఛగా చరించగలిగేటటువంటి ఒక విమానం ఇచ్చాడు. దానితో పాటు 3 లోకాల్లో జరిగే విశేషాలన్నీ తెలుసుకునేటటువంటి శక్తిని కూడా వరం రూపంలో ఇచ్చాడు దేవేంద్రుడు. అప్పుడు ఆ వసువు విమానం ఎప్పుడైతే అతనికి లభించిందో ఆకాశంలో కూడా చరించేటటువంటి అవకాశం వచ్చింది, భూమి మీదే కాకుండా. అందుకని ఆయనకి ఉపరిచర వసువు అనేటువంటి ఒక బిరుదు వచ్చింది. ఈ విధంగా దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ విమానంలో ఎక్కి ఆకాశంలో సదా సంచరిస్తూ ఉండేవాడు. ఎక్కువ కాలం ఉపరితలంలో సంచరించటం వల్ల ఆ మహాత్ముడికి ఉపరిచరుడు అనేటువంటి పేరు సార్థకమైంది, బిరుదునామం. ఆ ఉపరిచర వసువుకి 5 పుత్రులు పుట్టారు, 5 కొడుకులు. వాళ్ళల్లో బృహద్రథుడు అనేటువంటి వాడు మగధ దేశానికి రాజయ్యాడు. మిగిలినటువంటి 4 రాజ్యాలను పరిపాలించుకుంటూ ఉన్నారు. ఆ రాజ్యాలే యదురాజ్యం, మణివాహన రాజ్యం, ప్రత్యగ్రహ రాజ్యం, మావేళ్ల రాజ్యం. ఈ 4 రాజ్యాలు. ప్రధానంగా పెద్ద కొడుకు మాత్రం మగధ దేశానికి రాజుగా ఉన్నాడు. సరే, ఈ ఉపరిచర వసువు పరిపాలించేటటువంటి ఈ చేది రాజధాని నగర సమీపంలో శుక్తిమతి అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది పేరు శుక్తిమతి. ఆ పరిసరాల్లో కోలాహలము అనేటువంటి సచేతన పర్వతం ఉండేది. అంటే చరించగలిగే శక్తి కలిగినటువంటి పర్వతం, చేతనత్వం కలిగిన పర్వతం. దాని పేరు కోలాహలం. ఆ పర్వతం ఒకనాడు శుక్తిమతి నదిని అడ్డగించింది, ప్రవాహాన్ని ఆపేసింది. అది చూసినటువంటి ఉపరిచర వసువు ఆ కోలాహల పర్వతాన్ని కాలితో తన్ని అవరోధాన్ని తొలగించాడు. అంటే నదీ ప్రవాహాన్ని మళ్ళీ సరిచేశాడు. అయితే ఈ చేతనత్వం కలిగినటువంటి ఈ కోలాహల పర్వతం ఆ దివ్యమైనటువంటి శుక్తిమతి నదీ గర్భం నుండి ఒక కుమార్తెను, ఒక కుమారుణ్ణి కవలలుగా కన్నది. అంటే ఈ పర్వతం వెళ్ళి ఆ నదిలో పడటం వల్ల, ఆ నదీ సంగమం చేయటం వల్ల, ఆ పర్వతం సచేతనత్వం ఉండడం వల్ల, ఆ పర్వతం వల్ల ఆ నదీమ తల్లికి 2 పిల్లలు పుట్టారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అయితే ఆ ఉపరిచరుడికి ఆ నదీమ తల్లి ఈ 2 బిడ్డలని కానుగ్గా సమర్పించింది. ఎందుకని? తన ప్రవాహానికి అడ్డం లేకుండా ఆ పర్వతాన్ని కాలితో తన్ని అవతలికి పంపించాడు కాబట్టి ఆ కృతజ్ఞతతోటి ఆ పర్వతం వల్ల తనకు కలిగినటువంటి ఆ 2 బిడ్డలని ఉపరిచర వసువు మహారాజుకి సమర్పించింది. ఈ బాలుడు పరాక్రమవంతుడుగా కనపడటం వల్ల అతన్ని
తన యొక్క చేతి రాజ్యానికి సైన్యాధిపతిగా నియమించాడు. రెండో అమ్మాయి కదా రెండవది, ఆ అమ్మాయిని తన భార్యగా గ్రహించాడు. ఆ పిల్ల పేరు గిరిక. జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ కథ అంతా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ నదికి పుట్టారు. ఆ పుట్టినటువంటి అబ్బాయినేమన్నా తనకి సేనాధిపతిగా చేసుకున్నాడు. ఆ బాలికని ఆ అమ్మాయి కన్య అయిన తర్వాత తన భార్యగా గ్రహించాడు. ఆ భార్య పేరు గిరిక. ఒకనాడు గిరిక ఋతుస్నాతయ్యి సంతానాన్ని వాంఛించి భర్త దగ్గరకు వచ్చింది. ఋతుస్నాత అంటే ఏంటంటే బహిష్టు అయిన తర్వాత 5వ రోజుని ఋతుస్నాత అంటారు. 5వ రోజు వస్తే అంటే ఆ కాలంలో ఋతుకాలంలో మాత్రమే భార్యతో సంగమించేటటువంటి ఒక అలవాటు ఉన్నది. అలాంటి వాళ్ళని బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నారు అనొచ్చు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు భార్యా సంగమం చేయరు. కేవలం భార్య ఋతుమతిగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే సంతానాన్ని కనడానికి యోగ్యత కలిగినటువంటి సమయం ఆ భార్యకి, అటువంటప్పుడు మాత్రమే సంగమం చేస్తారు. ఆ టైంలో భర్త దగ్గరకు వచ్చింది. అయితే అదే సమయానికి మరుసటి రోజు పితృకార్యం ఉండటం వల్ల తన తండ్రి గారు ఆ వసువు యొక్క తండ్రి పిలిచి, నాయన మాంసం తీసుకురా అని అడవికి పొమ్మన్నాడు. ఆ రోజుల్లో ఆ యుగాల్లో మాంసాహారం తద్దినాల్లో క్షత్రియులు పెట్టే అలవాటు ఉన్నది. ఇవాళ ఆ పద్ధతి లేదు. కలియుగంలో మాంసాహార భోజనం తద్దినాల్లో పెట్టాం. దానికి బదులుగా మాష చక్రాలు అంటారు, అంటే మినప గారెలు పెడతారు. అది మాంసంతో సమానం కాబట్టి. కానీ తండ్రి ఆజ్ఞాపించాడు. పక్కనే ఉన్న ఋతుమతి అయినటువంటి భార్య ఏమన్నా సంతానార్థం అడుగుతోంది. కానీ తండ్రి ఈ విధంగా ఆజ్ఞాపించాడు. అయితే ధర్మచింతన తత్పరుడు కాబట్టి ఆ ఉపరిచర వసువు పిత్రాజ్ఞని కాదనలేక మృగాలను వేటాడటానికి అరణ్యానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో అంత నిబద్ధత ఉంది. తండ్రి చెప్పిన మాట జవదాటరు. రథంలో ఎక్కాడు, వెళ్ళాడు. అప్పుడు అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఈ గిరిక భార్య తన మనస్సులో ఊరేగుతూ ఉన్నది. చూసారా? అంటే పుత్ర సంతానం కోసం ఋతుమతిగా తన దగ్గరికి వచ్చినటువంటి విషయం ఆయన మనస్సులోంచి తొలగిపోలా. అయినా పిత్రాజ్ఞతోటి వెళుతూ ఉన్నాడు. కానీ భార్యే మనస్సులో మెదులుతూ ఉంది. అది వసంత ఋతువు. ఈయన వెళ్ళినటువంటి అడవి అత్యంత రమణీయంగా ఉన్నది. ఏ చెట్టుకు చూసినా పూలు కాయలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెట్ల మీద కోకిలలు కిలకిలారావాలు చేస్తున్నాయి. తుమ్మెదలు ఝంకారాలతోటి మధురమైనటువంటి నాదాలు వినిపింపజేస్తున్నాయి. మధుర మకరంద సౌరభాలను విరజిమ్మేటటువంటి ఆ అడవిలో ఆసీనుడై ఆ పువ్వుల నుండి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి గంధాన్ని ఆస్వాదిస్తున్నటువంటి ఈ ఉపరిచర వసువు యొక్క మనస్సుని గిరిక గిలికింతలు పెడుతుంది. చూసారా? అంటే ఆరాటం కట్టలు తెంచుకుంది. మన్మథావేశం కలిగింది. ఎప్పుడైతే మన్మథావేశం కలిగిందో వీర్యస్ఖలనం అయింది. ఇది ఇక్కడ జరిగింది. అంటే వెంటనే అనుకున్నాడు రాజు, ఆహా అమోఘమైనది కదా తన వీర్యం, అది వృధా కాకూడదని ఒక ఆకు దొన్నెలో పెట్టాడు. దానికి కుట్టి పుల్లలతోటి పుత్రోత్పత్తికి యోగ్యంగా దాన్ని అభిమంత్రించాడు. అంటే మంత్రపూరితం చేశాడు ఆ వీర్యాన్ని. వెంటనే తన పెంపుడు డేగను పిలిచాడు. ఓ డేగా, నీవు శీఘ్రంగా వెళ్ళి నా భార్య గిరిక యొక్క ఋతుకాలం వృధా కాకుండా ఈ వీర్యాన్ని ఆమెకి చేర్చు అని ఒప్పచెప్పాడు. ఈ విధంగా ఉపరిచర మహారాజు ఇచ్చినటువంటి వీర్యపు డొప్పని ముక్కున గరుచుకొని ఆకాశ మార్గంలో బయలుదేరింది.
దాన్ని మార్గమధ్యంలో మరొక డేగ చూసింది. దైవయోగం అంటే ఇదే. జరగబోయే కథ జరగాలంటే ఇలాంటివి జరగాలి. అది మాంసఖండాన్ని తీసుకుపోతోందేమో అని భ్రమించింది మరొక డేగ. దాంతో పోరాడింది. ఈ పోరాటంలో వసుమహారాజు ఇచ్చినటువంటి ఆ వీర్యపు డొప్ప చిరిగిపోయి ఆ వీర్యం కాస్త యమునా నదిలో పడిపోయింది. చూసారా ఏం జరిగిందో? అయితే బ్రహ్మదేవుడి యొక్క శాప కారణంగా అద్రిక అనేటువంటి ఒక గంధర్వకాంత ఈ యమునా నదిలో ఒక మత్స్య రూపంలో ఉన్నది. మత్స్యం అంటే పెద్ద చేప రూపంలో, ఆడు చేప. ఎప్పుడైతే వీర్యం పడుతోందో ఆ వీర్యాన్ని నీళ్లలో ఉండేటువంటి చేప నోరు తెరిచి మింగేసింది. అమోఘమైనటువంటి వీర్యం కదా, వెంటనే గర్భాన్ని ధరించింది. దాని ప్రకారంగా నెలలు నిండాక ఆ అద్రిక ఆ చేప ఈ చేపల వేటకు వచ్చేటువంటి వాళ్ళ యొక్క వలలో చిక్కుకున్నది. అది పెద్ద చేప. వెంటనే ఆ పల్లెకారులు ఆ చేప పొట్టకోశారు. చూడండి, పొట్టకోస్తే అందులో నుంచి ఒక బాలుడు ఒక బాలిక బయటకు వచ్చారు. ఇది కదా పరమేశ్వరుడి యొక్క విలాసం. వెంటనే అద్రికకి శాప విముక్తి అయింది. ఆమె ఆకాశంలో అప్సరసగా వెళ్ళిపోయింది. కానీ ఆమె గర్భంలో నుంచి వచ్చినటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారుగా, ఈ పల్లె వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇద్దరు పిల్లల్ని ఉపరిచర వసువుకు తీసుకెళ్ళి సమర్పించారు. అంటే ఒక మహత్వమైనటువంటివి ఏవైనా బయటపడితే మహారాజుకి ఇవ్వడం అనేది ఒక పద్ధతి. అయితే ఆ మగ పిల్లవాడిని రాజు తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ ఆడ శిశువుని ఈ చేపల వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, ఆమెని ఆ మత్స్యరాజుకి ఇచ్చేశాడు. అంటే అమ్మాయినేమన్నా వాళ్ళకి పెంపకానికి ఇచ్చాడు మత్స్యరాజుకి, మగపిల్లవాడిని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఈ మగపిల్లవాడే పెద్దవాడైనటువంటి తర్వాత ధర్మాత్ముడైనటువంటి మత్స్యరాజుగా అవుతాడు. అంటే చేప నుండి పుట్టడం వల్ల మత్స్యరాజు అయ్యాడు. ఈ ఆడ శిశువే ఆ తర్వాత సత్యవతి అనే పేరుతోటి మనకి కథలోకి వస్తుంది. ఈ వంశానికి మూల పురుషురాలు అవుతుంది ఆమె. అయితే పల్లెవాళ్ళు చేపలు పట్టుకుంటారు, అది వాళ్ళ జీవన వృత్తి. ఆ చేపను కొయ్యగానే వాళ్ళకి పిల్లలు కనపడ్డారు. అందుకని వాళ్ళని తీసుకువెళ్ళి ప్రభువుకి సమర్పించారు. చేపలు పట్టి జీవించేయడం అనేది వాళ్ళ వృత్తి కాబట్టి చేపలు తినడం లేదా చేపలను అమ్ముకోవటం అదంతా ధర్మయుతమే. అయితే చేపలు కాకుండా అన్యంగా ఏది లభించినా కూడా అది ఆ దేశానికి సంబంధించిన ఆ రాజుకు సంబంధించినటువంటి ఆస్తి. అది వాళ్ళ యొక్క అవగాహన. బహుశా అద్రిక అనేటువంటి చేప యొక్క గర్భం నుండి ఒకవేళ అమూల్యమైనటువంటి రత్నాలు గనక బహిర్గతమై ఉన్నా కూడా వాటిని కూడా వాళ్ళు అది రాజు యొక్క సంపదగా భావించి ఆ ప్రభువుకి అందజేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ రత్నాలకు బదులు రత్నాల లాంటి ఇద్దరు పిల్లలు దొరికారు. అందువల్ల ఈ విషయంలో రెండవ ఆలోచనకు అవకాశమే లేదు. అంటే ఆ రోజుల్లో పాలకులు పాలితుల మధ్య ధర్మమే వారధిగా ఉన్నది. ఇవాళ సమాజంలో ఎందరో మహామేధావులు ఉన్నారు, మరెందరో నాయకులు ఉన్నారు. హాయిగా ప్రజాధనాన్ని అప్పనంగా అమాంతంగా జీర్ణం చేసేసుకుంటున్నారు. కానీ మహాభారత కాలంలో అక్షరముక్క రాని వాళ్ళు, పల్లెవాళ్ళు కూడా ధర్మాన్ని నమ్ముకునే జీవించారు. అది మహాభారతం మనకు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం లాంటి ఒక సూక్తి. అయితే
వాళ్ళు సమర్పించినటువంటి బిడ్డలలో ఆడపిల్లని ప్రభువు ఏం చేశాడు? మళ్ళీ ఆ పల్లె వాళ్ళకే ఇచ్చేశాడు కదా. అది వాళ్ళందరూ ఒక మహాభాగ్యంగా భావించి స్వీకరించారు. దేశం యొక్క సంపదని, ప్రజల యొక్క సంపదని నైవేద్యంగా సమర్పించి మళ్ళీ రాజు ఇచ్చినటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించే సమాజం ఎంత ఆదర్శవంతమైందో ఆలోచించండి. అటువంటి ఆదర్శ సమాజంలో కూడా ఆనాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇటువంటి వాళ్ళు కూడా లేకపోలా. చూశారుగా, చదువు లేని వాళ్ళు ఎంత సంస్కారయుతంగా వాళ్లకు దొరికినటువంటి ఆ పిల్లలిద్దరినీ తీసుకొచ్చి రాజుగారికి అప్పగించారే. ఈనాటి స్వార్థపూరిత సమాజంలో ధర్మాత్ములు ఉన్నారు, ఎక్కడో కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి, మనమంతా సమృద్ధిగా భోజనం చేయగలుగుతున్నాం. ఇది ఇక వేదవ్యాస జనన గాథని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ప్రతిరోజు ఇక చెప్పుకుందాం మహాభారతాన్ని ఎపిసోడ్ల రూపంలో. ప్రతి ఎపిసోడు 45 నిమిషాలకు మించకుండా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ మన సమయం చాలా విలువైంది. చాలా పనులు నిద్రలేచినప్పటి నుంచి మనకుంటాయి. అయితే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని వినడం కూడా ఒక పనిగా పెట్టుకుంటే దానివల్ల మన జీవితం సక్రమమైనటువంటి పంథాలో జరుగుతుంది. ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఒక గొప్ప సమాజానికి మనం సేవ చేయగలుగుతాం. అటువంటి సంకల్పంతోనే మీ అందరితోటి ఈ మహాభారత ప్రవచనం చేయాలి అనే సంకల్పంతో సాగుతున్నాం. అది కూడా కేవలం వచన రూపంలోనే. ఇవాళ అందరికీ అర్థమయ్యేటటువంటి భాష వచనం. కాబట్టి రేపటి రోజు నెక్స్ట్ ఎపిసోడ్, 3వ ఎపిసోడ్లో మనం వేదవ్యాస మహర్షి యొక్క జనన గాథని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరం మహాభారతాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతోటి శ్రవణం చేద్దాం, అందరం తరిద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.